అందరికీ నమస్కారం. ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు, లస్సీలు, మోజోటోలు, మిల్క్ షేక్లు, పిజ్జాలు, సమోసాలు, స్వీట్ కార్న్, పానీపూరీలు, మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు. ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు. హోమ్ డెలివరీ సదుపాయం కలదు. మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా, రంగనాయకులపేట, నెల్లూరు. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానికానికి నమస్కారాలు. ముఖ్యంగా జిల్లా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, అదేవిధంగా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా నుడా చైర్మన్ అయినటువంటి మా సేనన్నకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్క నెల్లూరే కాదు, గ్రామాల్లో బ్రహ్మాండంగా అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు, ముఖ్యంగా వైద్యాన్ని అందించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనమంతా పత్రికల ద్వారా, మీడియా సోదరుల ద్వారా చూసాము. ముఖ్యంగా ఒక్క 29 రాష్ట్రాల్లోనే కాకుండా అనేక దేశాల్లో బాబు గారి కార్యక్రమం జరుపుకోవటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా బాబు గారికి కలియుగ దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అమరావతి అనేది గత 5 సంవత్సరాలు ఇటుకరాయి పెట్టిన పాపాన పోలేదు, పారతో పారడు మట్టేసిన పాపాన పోలేదు. ఉత్త పుణ్యానికి 5 సంవత్సరాలు గడిపేశారు. బాబు గారు అమరావతిని 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక ఆలోచన ముఖ్యంగా యువతలో కలిగింది. ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి ముఖ్యంగా భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా సెంట్రల్లో కూడా బాబు గారి మీద నమ్మకంతో అమరావతిని అతి తొందరలో మేము మీకు అండగా ఉంటాం, అమరావతిని మొదలు పెట్టమని చెప్పి బాబు గారికి గత 10 నెలల క్రితమే సూచించారు. అందులో మన జిల్లా నుంచి మన నారాయణ సార్ గారు రేత్రి పొగులనేది లేకుండా అమరావతి మీద దృష్టి పెట్టి ఎక్కువ అక్కడే ఉండటం కూడా మనం ఈరోజు పత్రికల ద్వారా, మీడియా ద్వారా చూస్తున్నాం. అంతే కూడా కాదు, ఈరోజు అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉందో, గత 5 ఏళ్ళు ఏ విధంగా ఉందో మనమంతా కూడా చూసాం. అదేవిధంగా మా కళాకారులు గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులకి గురయ్యారు. ఎందుకంటే చింతామణి నాటకం అనేది ఉత్త పుణ్యానికి బ్యాన్ చేసి ఈ యొక్క నాటక రంగాన్ని నమ్ముకొని పొట్ట చేత పట్టుకొని శ్రీకాకుళం, విజయనగరం, పిఠాపురం ప్రాంతాలకు వెళ్ళి నాటకాలు ఆడుకునేటటువంటి వారిని ఉత్త పుణ్యానికి బ్యాన్ చేసి వారిని ఈదుల పాలు చేశారు. అదంతా కూడా మనం చూసాం. ఇప్పుడు మా కళాకారుల పరిస్థితి ఏంటంటే గత 11 నెలలుగా చిన్న యాక్టర్లు కూడా ఎక్కడ ఖాళీ లేరు. ఆ మహానుభావుడు పుణ్యమో ఏమో బ్రహ్మాండంగా నాటకాలు జరుగుతాయనే ఒక నమ్మకం కూడా మా కళాకారులకు అందరికి కూడా నమ్మకం కలిగింది. కాబట్టి కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది, బాబు గారు మరో 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, అమరావతిని మరో సింగపూర్గా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాను. జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరి తరఫున ప్రత్యేక బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా తోటి కళాకారులు జయరాజు గారు,
శ్రీనివాసరెడ్డి గారు, మస్తానయ్య గారు, శేషారెడ్డి గారు, మధురెడ్డి గారు, మాధవరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.